హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు మా వదినమ్మ చేతి వంట. ఈరోజు మీకు స్వీట్ రెసిపీ చూపిస్తాను. బాదుషా పైనుంచి లైట్ క్రిస్పీగా పొరలు పొరలుగా లోపల జ్యూసీగా ఉండే ఈ బాదుషాలని చిన్న చిన్న టిప్స్ ఫాలో అవుతూ ప్రిపేర్ చేసుకుంటూ చాలా ఈజీగా మళ్ళీ మళ్ళీ తినాలనిపించే రుచిగా బాదుషాలని ప్రిపేర్ చేసుకుందామండి. ముందుగా ఒక కప్పు మైదా పిండిని తీసుకొని జల్లెడతోటి జల్లించుకున్నానండి. ఇలా దాంట్లో కొంచెం సాల్ట్, కొంచెం బేకింగ్ పౌడర్ వేసి, సాల్ట్ వేస్తే స్వీట్స్లలో టేస్టీగా ఉంటుందండి. కొంచెం నెయ్యి వేడి చేసి పోయాలండి. నెయ్యి అయినా కానీ నూనె అయినా కానీ వేడి చేసి పోస్తే మంచిగా వస్తాయి. ఈ నెయ్యి అయినా నూనె అయినా పోయడం వల్ల మంచిగా పొంగి క్రిస్పీలాగా వస్తుందండి. మంచిగా నీట్గా వస్తాయి బాదుషాలు. బాగా ఇట్లా ముద్ద కావాలండి. అవి పోసి కలిపినాక ఇట్లా పిండి ముద్దలాగా కావాలి. అట్లా అయ్యిందంటే నెయ్యి సరిపడినట్టే. లేకపోతే ఇంకా కొంచెం పోసుకొని కలుపుకోండి. కొంచెం అప్పుడప్పుడు వాటర్ చల్లుకుంటూ కలుపుకోండి. ఒకేసారి వాటర్ పోయొద్దండి. దీంట్లో వాటర్ చల్లుకుంటూ కలుపుతూ ఉండాలి సాఫ్ట్గా పిండిని. చూసారు కదా, ఇలా సాఫ్ట్గా కలుపుకుంటూ ఉండాలి. దీనికోసం చక్కెర పాకం రెడీ చేసుకుందామండి. చక్కెర పాకం కోసం ఒక కప్పు షుగర్ తీసుకొని ఒక హాఫ్ కప్పు వాటర్ తీసుకొని వేడి చేయాలండి. ఎలాంటి పాకం అవసరం లేదు దీనికి. ఈ షుగర్ పాకం రెడీ అయ్యేలోపు ఇట్లా రౌండ్ షేప్లో ముద్దల్లాగా చేసి కొంచెం అరిచేతుల మధ్యలో వేసి ఇట్లా నలపాలండి. నలిపితే కొంచెం ఇట్లా పొరల టైప్లో మంచిగా వస్తుంది. హోల్ పెట్టాలి, మధ్యలో హోల్ పెట్టుకొని అట్నే రెడీ చేసి పెట్టుకోవాలి. ఈ షుగర్ పాకం మసులుతుంది కదండి, ఇందులో కొంచెం ఎలాచీ పౌడర్ వేసి కలుపుకోవాలి. దీనికి ఎలాంటి పాకం అవసరం లేదండి. లైట్గా జిగురులాగా అనిపిస్తే చాలు, రెడీ అయినట్టే. అది షుగర్ పాకం రెడీ అయిపోయిందండి. దీనికోసం ఒక కడాయి పెట్టి ఆయిల్ పోసుకొని, ఆయిల్ టచ్ చేసే అంత వేడిలోనే మాత్రమే ఉండాలండి. ఎక్కువ హీట్ కావద్దు. ఆయిల్ ఎక్కువ హీట్ కావద్దు. మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని వేయించుకోవాలండి. ఒక్కొక్కటి టర్న్ చేసుకుంటూ ఇలా వేయించుకోవాలి. నూనెలో వేగడంలోనే ఉంటుందండి బాదుషా మొత్తము. ఫస్ట్ ఆయిల్ మొత్తం వేడైపోయి బాగా మసిలిపోయి ఉంటే అవి వేయగానే రెడ్గా అయిపోతాయి, కానీ లోపల ఉడకదు, పిండి పిండిగా ఉంటుంది. అంత సాఫ్ట్గా ఉండవు బాదుషాలు. రాఖీ వస్తుంది కదండి, మీ అన్నదమ్ములకు చేసి పెట్టండి. ఇట్లా బయట నుంచి తెచ్చి వాటికంటే మనం ఇంట్లో చేసి పెడితే బాగుంటుంది కదా. ఇట్లా గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేసరికి తీసేయాలండి. ఇవి తీసుకోవాలి. తీసుకొని షుగర్ పాకం ఉంది కదా, ఆ షుగర్ పాకంలో ఒక్కొక్కటి వేయాలి. ఈ షుగర్ పాకంలో 30 సెకండ్స్ నానితే చాలండి, ఎక్కువ అవసరం లేదు. 30 సెకండ్స్ ఉంచి తీసేస్తే అయిపోద్ది. జ్యూసీ వెళ్ళిపోతుంది, లోపలికి వెళ్ళిపోతుంది, జ్యూసీగా అవుతాయి. నానితే అయిపోతుందండి. షుగర్ పేరుకోకుండా జ్యూసీగా ఎంతసేపు అయినా ఉంటుందండి. ఈ టిప్స్ ఫాలో చేయండి చాలు. చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది. బయట తెచ్చుకునే అంత హెల్త్కి మంచిది కాదు కదండి.
దానికోసం ఇంట్లో రెడీ చేయండి, ఈజీగా వచ్చేస్తుంది. అన్నీ ఒక ప్లేట్లో పెట్టేసుకొని సర్వ్ చేసుకుందామండి. షుగర్ పాకం మిగిలింది కదా కొంచెము, అది అందులో వాటి మీద పోసేసుకొని డ్రై ఫ్రూట్స్ ఉన్నాయి కదా అవి డెకరేషన్ లాగా చేసేసుకున్నానండి. ఈ బాదుషా స్వీట్ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.